హాయ్ ఫ్రెండ్స్, నాన్ వేషణ ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేస్తే అవతలి వాడికి ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉన్నా, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఒక్కసారి నాన్ వేషణ యూట్యూబ్లో వీడియో వేసాడు అంటే నెక్స్ట్ రోజు ఆయనకి అరెస్ట్ వారెంట్ అవుతుంది. సో అదే లిస్ట్లో లోకల్ బాయ్ నాని ఉన్నాడు, ఇంతకుముందు చందు ఉన్నాడు. సో ఇప్పుడు లోకల్ బాయ్ నాని తర్వాత ఇమ్రాన్ ఉన్నాడు. ఇమ్రాన్ తర్వాత హర్ష సాయి న్యూస్ అయితే వినిపిస్తుంది. సో హర్ష సాయి అరెస్ట్ వారెంట్ అయితే హర్ష సాయి మీద ఇష్యూ అయింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ని నిర్మూలించాలి అని చెప్పేసి నాన్ వేషణ కంటే ముందే యువ సామ్రాట్ అనే ఒక పర్సన్, ఈ పర్సన్ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఈ యువ సామ్రాట్ అనే పర్సన్ హర్ష సాయి మీద దాదాపు 200 వీడియోస్ వేశాడు. ఈ 200 వీడియోస్ కూడా ఒకటే, మనోడు చాలా డబ్బులు బెట్టింగ్ యాప్స్ నుండి, ఏమేం యాప్స్, ఆ యాప్స్ ఎక్కడి నుంచి, వేరే కంట్రీస్, ఏ కంట్రీస్ నుండి, దాని ఓనర్స్ ఎవరు, అంత ఫుల్ డేటాతో అయితే మనందరికీ దాదాపు అన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కానీ, పొలిటికల్ ఛానల్స్ కానీ, అన్ని ఛానల్స్లో వీడియోస్ చేశాడు. అంటే అందరికీ చెప్పాడు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆయన మీద రిటర్న్గా, అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు, హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్తే రిటర్న్గా ఈయనకే అరెస్ట్ వారెంట్ కావడం, దాదాపు ఈయన మీద 4-5 కేసులు పడ్డం. సో ఇదంతా ఎందుకురా బాబు అని చెప్పి ఈయన సైడ్ అవ్వడం. సో ఇదే ఇష్యూని మళ్ళీ సజ్జనార్ గారు హర్ష సాయి గారి మీద ఒక సుమన్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల ఆయన రెస్పాండ్ కావడం, ఆయన తర్వాత ఇప్పుడు ద కింగ్, యూట్యూబ్ కింగ్, తెలుగు యూట్యూబ్ కింగ్ అని చెప్పుకోవచ్చు నాన్ వేషణ, ఒక వీడియో వేస్తే ఆ వ్యక్తి సాయంత్రం కల్లా అరెస్ట్ అవుతున్నాడు. ఎందుకంటే నాన్ వేషణకి సజ్జనార్కి ఆ కొలాబు, నాన్ వేషణ గారి ఫాలోయింగ్ లో కూడా సజ్జనార్ గారు ఉండడం. సో ఇక్కడ ఈయన ఏం వీడియో వేస్తే అక్కడ దాన్ని అమలు చేయడం, ఆయన మీద అంటే కేసులు పడ్డం. సో ఇది తెలుస్తుంది. నెక్స్ట్ ఎవరున్నారు అని అంటే ఇప్పుడు ఇంకా కొంతమంది, అంటే ఇప్పుడున్న యూట్యూబ్ రేంజ్ లో ఇప్పుడు ఇంకా అరెస్ట్ కావాల్సిన లిస్ట్ లో అయితే రీతు చౌదరి ఉంది. ఆమె అదేంది గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజా తడుపుకున్నట్టు ఆల్రెడీ సారీ చెప్తుంది. నేను ఆల్రెడీ వీడియో చేశా, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశా, ఇప్పుడు చేయను, నాకు గుర్తు వచ్చింది, నేను చేయదని చెప్పేసి ఆమె చెప్తుంది. హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకు ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది. దాదాపు చాలా మంది 1M సబ్స్క్రైబర్స్ ఉన్న చాలా మంది బెట్టింగ్ యాప్స్, 1X కానీ ఇంకా చాలా కంపెనీ బెట్టింగ్ యాప్స్ అయితే చేశారు. నెక్స్ట్ అసలు ఈ లిస్ట్ లో, మెయిన్ లిస్ట్ లో ఉన్నది ఇద్దరు అని చెప్పేసి యువ సామ్రాట్ అన్నారు. వీళ్ళని, ఇంత పెద్దోళ్ళని, వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఏదో నాన్ వేషణకి ఆపోజిట్ లో ఎవరు ఆయనకి కంపారిజన్ గా ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంది? మెయిన్ గా సోను సూద్ అరెస్ట్ చేయాలి, మంచు లక్ష్మిని అరెస్ట్ చేయాలి. వీళ్ళిద్దరు బెట్టింగ్ యాప్స్ ని విపరీతంగా ప్రమోట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇమ్రాన్ ఫాలోయింగ్ ఎక్కువనా, లక్ష్మీ మంచు ఫాలోయింగ్ ఎక్కువనా, భయ్యా సన్నీ యాదవ్ ఫాలోయింగ్ ఎక్కువనా, లేకపోతే మన సోను సూద్ ఫాలోయింగ్ ఎక్కువనా? వీళ్ళని ముందు ఆ పెద్దోళ్ళని కనుక లోపలేస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా భయపడతారు కదా. ఈయనకు కూడా, అంటే సజ్జనార్ గారి కూడా నా దగ్గర ఫుల్ డేటా ఉంది, సజ్జనార్ గారి దగ్గరికి తీసుకెళ్తా, సోను సూద్ గారిని అరెస్ట్ చేపిస్తా అని అంటున్నారు. కానీ సోను సూద్ గారిని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ నాన్ వేషణ అయినా, ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయినా, లోకల్ బాయ్ నాని అయినా, లేకపోతే చందు అయినా, హర్ష సాయి అయినా, వీళ్ళంతా తెలుగు పీపుల్. సో సజ్జనార్ గారు కూడా తెలుగు పీపుల్. కానీ అది నార్త్, సోను సూద్ అనే వ్యక్తి నార్త్ పర్సన్. సో ఆయనని బెట్టింగ్ యాప్స్ విషయంలో ఆయన అరెస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో చేశారు, చాలా వీడియోస్ అయితే సోను సూద్ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. కానీ ఆయనకైతే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, మంచి పేరుంది. ఎందుకంటే కరోనా టైంలో ఆయన చాలా హెల్ప్ చేశాడు. కరోనా టైంలో ఎవరైతే వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళనోళ్ళు, చాలా కొన్ని 100 కిలోమీటర్లు నడిచే వాళ్ళని బస్సులు పెట్టి, వాళ్ళకి ఫ్లైట్లు పెట్టి వాళ్ళని వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళేటట్టు చేశాడు. సో చాలా మంచి పేరుంది. ఇంకో ఎవరికైనా సహాయం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ సహాయం తీరుస్తారనే నమ్మకం కూడా ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే డబ్బు మాత్రం బెట్టింగ్ యాప్స్ ద్వారానే వస్తుంది. సో దాన్ని, బెట్టింగ్ యాప్స్ ని విపరీతంగా మంచు లక్ష్మి అను సోను సూద్ గారు అయితే విపరీతంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. సో చాలా, అంటే యువ సామ్రాట్ ఏమంటున్నా, నాన్ వేషణ నీకు దమ్ముందా, సజ్జనార్ గారు మీకు దమ్ముంటే పెద్దవాళ్ళని అరెస్ట్ చేయండి, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయండి. అసలు బెట్టింగ్ యాప్స్ కి
దానికి ఒక కేసు వేసే చట్టం కూడా లేదు. చట్టం చేయండి ఫస్ట్. దాన్ని ఎవరైతే స్టేట్ సీఎం ఉంటారో, స్టేట్ పాలిటిక్స్ ఉంటాయో వాళ్ళు కానీ, కేంద్రంలో ఉన్న పాలిటిక్స్ కానీ వాళ్ళు పట్టించుకొని దీని మీద ఒక చట్టం చేసి అరెస్ట్ చేయాలి. కానీ అంతేగా అసలు యాక్చువల్గా దీంట్లో అరెస్ట్ అయ్యి రిమైండ్కి వెళ్ళేంత పెద్ద చట్టాలు ఉన్నాయా? వీళ్ళందరి మీద ఫస్ట్ కేసు పెట్టిందే నేను. అది నాన్ కాగ్నిజబుల్ అని మా ఓన్ పిఎస్లోనే చెప్పారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని. వెళ్తున్నారు దర్జాగా 41A తీసుకొని వాళ్ళకి మూడ్ వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యారు. అది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే అది పనిషబుల్ అఫెన్స్ కాదని. కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు హర్ష సాయిని తీసుకొని ఒక రోజులో పెడితే ఒక రోజులో బయటకు వస్తాడు, సాయంత్రం కల్లా బయటకు వస్తాడు. ఇప్పుడు లోకల్ బాబు అని ఏదో కావాలని ఉన్నాడు కానీ ఇంకో 10 రోజులు బయటకు వస్తాడు. కరెక్ట్గా ఎగ్జాక్ట్ చట్టాలే లేవు దాని మీద అసలు. ఇప్పుడు హర్ష సాయిని ఆ న్యూస్ మీద అరెస్ట్ చేస్తే 10 రోజుల్లో బయటకు వస్తాడు, ఏదో ఒక బెయిల్ మీద తీసుకొని. అంటే దానికి ఒక కరెక్ట్ చట్టం అనేది లేదు. ఇప్పుడు ఎంత వీళ్ళని మనం టార్గెట్ చేసి వాళ్ళని ప్రశ్నించినా కూడా అది వేస్ట్. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఇంకా పరువు పోయిద్దని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయరు. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విపరీతంగా అయితేనే ఉంటాయి. ఎటు సైడ్ నుండి అయితే మూవీలో ప్రమోషన్ చేస్తారు, విరాట్ కోహ్లీ గారు ప్రమోషన్ చేస్తారు, పెద్ద పెద్ద హీరోలు మహేష్ బాబు ప్రమోట్ చేస్తారు. ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు? అసలు యాప్స్ని బ్యాన్ చేయాలి, యాప్స్కు ఉన్న ఓనర్స్ని బ్యాన్ చేయాలి. కానీ ఆ యాప్ని రాకుండా స్టేట్లు కానీ కేంద్రం నుండి కానీ ఆపాలి. కానీ ఈ మధ్యలో వీళ్ళని పిల్లకాలు వాళ్ళని ఆపితే ఏంది, డైరెక్ట్ ఆపితే సముద్రం దగ్గరే ఆపాలని అంటున్నారు. ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్, ఈ 1xBet కానీ ఈ బెట్టింగ్స్ యాప్స్ డైరెక్ట్ మన హైదరాబాద్లో మెట్రో రైల్లోనే స్టిక్కర్స్తో విత్ స్క్రీన్స్తో అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతుంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ని ఆపడం అయితే అంత ఈజీ కాదు. ఎవరైతే నాన్ వెజ్ అన్న ఒక పర్సన్ చాలా ట్రై చేస్తున్నాడు దీన్ని ఆపడానికి. కానీ దీంట్లో కూడా కొంతమంది నాన్ వెజ్ మీద నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద విరుచుకుపడుతున్నావు, వెరీ గుడ్. కానీ వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ పిల్లగాళ్ళ జోలికి ఎందుకు పోతున్నావు? రీసెంట్గా చూసుకుంటే ఇమ్రాన్ వాళ్ళ మమ్మీని కానీ పాకిస్తానీ అని వాళ్ళ మమ్మీని తిట్టడం, వేశ్య అనడం, వాళ్ళ పిల్లగాడికి బ్రెయిన్ ట్యూమర్ రావాలనడం, ఇలాంటి మాటలు మాట్లాడడం. ఇప్పుడు హర్ష సాయిని కూడా పచ్చిగా తిడుతున్నాడు. సో ఇది నడుస్తుంది. ఇది కాకుండా హర్ష సాయిని గతంలోనే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే ఒక నీతి వాక్యాలు చెప్పినప్పుడు హర్ష సాయి దానికి ఆల్రెడీ సజ్జనార్ నువ్వు చేసేవే తప్పు పనులు మళ్ళీ దాంట్లో నీతులు వల్లిస్తున్నావా అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇది ఏదేమైనప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ముందు ఏం జరగబోతుందో చూద్దాం.